ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఈ కార్యక్రమం ఎన్టీఆర్ లిటరేచర్ సంబంధించినటువంటి కార్యక్రమ నిర్వాహకులైనటువంటి టిడి జనార్దన్ గారికి, వారి బృందానికి, నందమూరి తారక రామారావు గారి పుత్రరత్నమైనటువంటి రామకృష్ణ బాబు గారికి, ఎన్టీఆర్ గారిని పేరుతో సంబోధించేటువంటి శక్తి నాకు లేదు. ఆ మహానుభావుని పేరును ఉచ్చరించే స్థాయి కూడా నాది కాదు. ఆ రోజు వారితో కలిసి పనిచేసేటువంటి రోజుల్లో వారికి సన్నిహితంగా పనిచేసినటువంటి వారిలో నేనొకరిని కాబట్టి మేమందరం వారిని పెద్ద ఆయన అని సంబోధించేవాళ్ళం. పెద్ద ఆయన అందరూ ముక్త కంఠంతో చెప్పదగిన, అనవలసినటువంటి, గౌరవించవలసినటువంటి యుగ పురుషుడు. ఏ జాతిలోనైతే మహానుభావులు జన్మిస్తారో ఆ జాతి జీవనదిలా కొనసాగినంత కాలం ఆ జాతి ప్రజల చేత గౌరవించబడే, ఆరాధించబడేటువంటి వ్యక్తులే యుగ పురుషులు. కాబట్టి ఆ కోవకు చెందినటువంటి మహానుభావుడు పెద్ద ఆయన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నాదైనటువంటి గౌరవాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. నేను మొదటిసారి అనేక మంది వారి అభిమానులు, వారికి ఉన్నటువంటి లక్షలాది మంది శిష్య పరమాణువుల్లో నేనొకరిని. ఈరోజు ఈ స్థాయికి నేను రావడం జరిగింది అనంటే అది ఆ మహానుభావుడి దయ అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. పెద్ద ఆయన నటించినటువంటి, అంటే నేను మొదటిసారి వారి అభిమాని కావడానికి నన్ను తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి సినిమా బడిపంతులు. బడిపంతుల్లో ఆ రోజులలో నేను స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని కాబట్టి ఒక గురువు అది ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రతి ఫ్రేమ్ ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. ఒకానొక దృశ్యం, అంజలి గారు నీ నగుమోము నా కనులారా కడదాకా కడనిండు అనేటువంటి ఆ సీన్ చూసిన తర్వాత భార్యాభర్తని, అంటే తల్లిదండ్రులని పిల్లలు ఒకరినొకరు ఇంకొకరినొకరు తీసుకుంటున్నటువంటి వేళ చనిపోయేంత వరకు నీ ముఖం చూస్తూ బతకాలనుకున్నటువంటి నాకు ఈ ఎడబాటు ఎలా అనేటువంటి ఆ సన్నివేశం కానీ, తర్వాత భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయజయలు, త్రివేణి సంగమ పెద్దలు నరసింహులు గారిని వేదిక పైనకి నిర్వాహకుల తరఫున ఆహ్వానిస్తూ పడతా సార్, 2 సార్లు పడతా. భారత మాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయజయలు, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. ఏమి సాహిత్యం, ఏమి ఆ నటన. అందుకనే పెద్ద ఆయన అంటే నాకు అభిమానిగా ఈ దేశ రాజకీయాలను చూసిన తర్వాత
నాకున్నటువంటి అవగాహన మేరకు నాకంటే కూడా సీనియర్లు అయినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఈ దేశంలో ఈరోజు వరకు జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కనుక ఒక సమీక్ష లాంటిది చేస్తే త్యాగదనులను చూసినాం, సేవ చేసినటువంటి మహానుభావులను చూసినాం, ప్రతిఫలాపేక్షగా ఆశించే వాళ్ళని చూసినాం, స్వలాభాపేక్ష కోసం పనిచేసే వాళ్ళని చూస్తున్నాం, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 80 సంవత్సరాలు గడుస్తున్నటువంటి కాలంలో 5 రకాలైనటువంటి సేవకుల రూపేణ నాయకులు తయారైతే ఇందులో 2 రకాల వ్యక్తిత్వం ఉన్నటువంటి అతి కొద్ది మంది మహానుభావులలో పెద్ద ఆయన ఒకరు. ఒకటి త్యాగం, 2 సేవ. ఈ రెండిటికి ప్రతిరూపంగా నా కళ్ళ ముందు కదలాడేటువంటి రూపం ఏదన్నా ఉంది అని అంటే పెద్ద ఆయన అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. త్యాగం ఎందుకంటున్నానంటే వారు 60 ఏట సినీ రంగం నుండి రాజకీయ రంగానికి ప్రవేశించినప్పుడు వారు 60 సంవత్సరాల వయసు. ఆ రోజు 80 సంవత్సరాల వారు ఆయన అభిమానులే, 60 సంవత్సరాల వారు ఆయన అభిమానులే, 40 సంవత్సరాల వాళ్ళు ఆయన అభిమానులే, 20 సంవత్సరాల వాళ్ళు ఆయన అభిమానులే. అయితే ఈ 4 తరాల వాళ్ళను అలరించినటువంటి ఆ మహానుభావుడు ఆ రోజు పార్టీ పెట్టేనాడు నటించేటువంటి శక్తి ఉంది. ఆ జీవితంలో పెద్ద ఆయనతో ఒక్క సినిమాన్న తీయాలనేటువంటి నిర్మాతలు ఉన్నారు. మా జీవితంలో ఆయనతో ఒక సినిమా చేస్తే మా జన్మ ధన్యం అనేటువంటి డైరెక్టర్లు ఉన్నారు. ఆయన సినిమా తీస్తే బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టే ప్రేక్షకులు ఉన్నారు. మరి కోట్ల రూపాయలు ఆ రోజులలో బహుశా నేను విన్నది, సినీ రంగానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి కాల్ షీట్కు ₹1,00,000 తీసుకునేటువంటి స్టేజ్కి పోయిండు అని అంటే, ఒక రోజుకు 1,00,000 అంటే ఇవాళ త్యాగం అనే దానికి నాదైనటువంటి వివరణ ఇస్తా ఉన్నా. ఒక రోజుకు 1,00,000 అంటే వారు 82లో పార్టీ పెట్టినప్పుడు ₹1,00,000 అంటే హైదరాబాద్లో 2 ఎకరాల భూమి దొరుకుతుంది. ఇవాళ అది 100 కోట్లు అవుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని త్యాగం చేయడం. అదే రకంగా సేవ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అపురూపమైనటువంటి సేవను అందించడంలో మనందరం కూడా చూసినాం. ఈ సందర్భంగా అంటే ఈ ₹2 కిలో బియ్యం అనే దాన్ని మనం చాలా లైట్గా వాడుతూ ఉన్నాం. దాని వెనుకున్నటువంటి ఎన్టీ రామారావు స్వర్గీయ పెద్ద ఆయనకు ఆ జీవితం తెలుసు. మనం అందరం ఒకే జీవిత కాలానికి సంబంధించినటువంటి మనుషులం. పెద్ద ఆయన 300 పాత్రలు పోషించింది కాబట్టి 300 పాత్రల్లోని ఆ జీవితాన్ని ఆవాహనం చేసుకొని పేదవాడు పడుతున్నటువంటి ఇబ్బందులను తన జీవితంలో పాత్ర ద్వారా జీవం పోసి, పెద్ద ఆయన చాలామంది సినిమాకు దానికి పాత్రకు ప్రాణం పోసిండు లేదా జీవం పోసిండు అని అంటారు. నిజంగా అటువంటి ఆ పాత్రలలో ఆయన చేసినటువంటి అభినవేశం మనందరికీ కూడా తెలుసు. ఆ పాత్ర పడ్డటువంటి ఇబ్బందులు తెలుసు కాబట్టి తెలుగువారు తరతరాలుగా తెలుగువారిని జీవితం ఏంటి, అప్పటి వరకు జీవితం అంటే పట్టెడు అన్నం మెతుకుల కోసం బతకడమే జీవితమైనటువంటి పరిస్థితి ఉంటే, కడుపు నిండా తిండి దొరకక తరతరాలు అన్నం కోసం అంగలార్చితే ఈ జాతికి తరతరాలుగా ఇబ్బంది, అన్నం తినడమే సమస్య అయినటువంటి జాతిని అటువంటి క్షుద్బాధ నుంచి విముక్తం చేసినటువంటి మనసున్నటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ అంటే పెద్ద ఆయన గురించి నేను అర్థం చేసుకున్నటువంటి విషయాల్ని నా మాటలుగా చెప్తా ఉన్నా.
ఈ దేశంలో స్థూలంగా రెండే కనబడుతుంది, స్థూలంగా రెండే కనబడతాయి. ఏమిటది? దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది గతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నటువంటి కులాలు, రాజ్యాధికారం అనుభవించని కులాలు అనేటువంటి వర్గీకరణ జరిగితే మాలాంటి అనేక మందిని, నేను విశ్వబ్రాహ్మణ్ణి, అప్పటి వరకు రాజ్యాధికారం అనుభవించని జాతుల లిస్టులో ఉన్నటువంటి నా జాతిని నన్ను ఎమ్మెల్యేగా చేయడం ద్వారా రాజ్యాధికారం అనుభవిస్తున్నటువంటి కులాల జాబితాలోకి తెచ్చినటువంటి మహానుభావుడు పెద్ద ఆయన. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల నరసింహులు గారు కావచ్చు, లేదా పెద్దల నాగేశ్వరరావు గారు కావచ్చు. నరసింహులు గారి చరిత్ర మీ అందరికీ తెలుసు. బహుశా హాస్టల్ నుంచి డైరెక్ట్గా ఆయన శాసనసభకు వచ్చింది. ఎవరిస్తారో ఈ అవకాశం? అయితడా మధుసూదనాచారి ఎమ్మెల్యే, అయితడా వేణుగోపాలాచారి ఎమ్మెల్యే. వేణుగోపాలాచారి అనేటువంటి ఆయనకు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి కాని పిల్లోనికి టిక్కెట్ ఇచ్చి ఎవరి మీద? ఒక నరసారెడ్డి కుటుంబం మీద. ఆ రోజు నరసారెడ్డి గారు, గంగారెడ్డి గారు అంటే ఆయన బహుశా నాకు తెలిసి రెవెన్యూ మినిస్టర్ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద మరి 500 ఓట్లు లేని వేణుగోపాలాచారిని ఎమ్మెల్యే చేసిండు. ఒక విశ్వబ్రాహ్మణ్ణి ఎమ్మెల్యే చేసినటువంటి ఘనత పెద్ద ఆయనది. ఒక బోయవాన్ని ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత పెద్ద ఆయనది. ఒక అప్పటి వరకు ఎప్పుడో ఒకసారి చుంచు లక్ష్మయ్య అనేట ఆయన లక్ష్మీపేట నియోజకవర్గం నుండి పెరక కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ నియోజకవర్గంలో 60-70 వేల ఓట్లు ఉంటే ఆ రోజు జనతా పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యే అయితే, మరి పెద్ద ఆయన హయాంలో ఒక 3-4 ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటువంటి స్థాయికి ఆ వర్గాలు గౌరవించబడ్డాయి అనంటే ఆ మహానుభావుడి సామాజిక న్యాయం అనేటువంటి విధానం వల్ల ఇటువంటివి జరిగినాయి. కాబట్టి అనేక మందికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి మహానుభావుడు పెద్ద ఆయన. చాలామంది వారికి సన్నిహితంగా పనిచేసినటువంటి పెద్దలు ఉంటారు. మీరు కానీ మేము కానీ అనేక సందర్భాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి పోతాం. పోయి స్వామివారికి దండం పెడతాం. మళ్ళీ వారు ఆ దివ్యమంగళ రూపాన్ని చూసుకుంటూ వెనుకకు వస్తాం. ఆ మెయిన్ గేట్ దాటగానే స్వామి మళ్ళీ మీ దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఎప్పుడు దక్కుతుంది అని అనిపించినట్టే ఎన్టీఆర్ పెద్ద ఆయనతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ రోజు గడిచిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తెల్లారి ఆయన దగ్గరికి పోతాము అనేటువంటి అనుభూతి ఆ మహానుభావుడితో కలిసి పనిచేసినటువంటి అనేక మంది జీవితాల్లో చూస్తాం. అందుకనే చాలామంది ఈ ఆడవాళ్లకు, పెరుక వాళ్లకు, విశ్వబ్రాహ్మణులకు, భోగ వాళ్లకు అవకాశాలు ఇచ్చినటువంటి వాడే కాకుండా బీసీలకు అప్పటి వరకు రాజ్యాధికారం అనంటే బీసీల్లో చాలామందికి అది అందని ద్రాక్ష. అందని ద్రాక్షను అందిన ద్రాక్షగా చేసినటువంటి మహానుభావుడు కూడా స్వర్గీయ పెద్ద ఆయన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో చాలామంది నాయకులకు అభిమానులు ఉంటారు, గౌరవించే వాళ్ళు ఉంటారు. కానీ ఒక నాయకుడిని ఆరాధించేటువంటి స్థాయి ఉన్నది ఒక పెద్ద ఆయన మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. నేను ఎప్పుడైతే వారు పార్టీ పెట్టినలో మేమంతా కూడా చదువుకుంటున్నటువంటి రోజులు హాస్టల్లో ఉన్నవాళ్ళం. నాకు ఆ రోజు గుర్తున్నది, బహుశా 1983 జనవరి 7వ తారీఖు 8వ తారీఖు ఈనాడు బ్యానర్ ఐటమ్. అప్పుడప్పుడు నేను ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నెమరు వేసుకుంటూనే ఉంటా. ఆ రోజు ఈనాడు రాసినటువంటి ఆ బ్యానర్ ఐటమ్ను ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తా. తెలుగు జాతి సింహంలా గర్జించింది, అభిమాన ధనాఢ్యులైన తెలుగు తల్లి ముద్దు బిడ్డలు వీరభద్రుల్లా విజృంభించారు.
తెలుగువారి ఓటు దాడితో ఇందిరమ్మ కంచుకోట బుక్క చెక్కలయ్యింది. తెలుగువారి ఆత్మగౌరవానికి వెలగట్టమనుకున్న ఢిల్లీ మహారాజుల ఎత్తులు చిత్తయ్యాయి. ఎన్ని డబ్బు సంచులు ఇంకెన్ని సారా పీపాలు అడ్డు వేసిన ఉప్పొంగిన తెలుగు చైతన్య వెల్లువను అడ్డుకోలేకపోయి అమ్మవారి పాదదాసులు ఢిల్లీ దర్బారు పెద్దలు ఆ దాడిలో కొట్టుకుపోయారు. స్థూలంగా సినిమా మేళమని డ్రామా కంపెనీ అని ఎద్దేవా చేసినటువంటి కాంగ్రెస్ నాయకులపై ఎన్టీఆర్ పార్టీ సూపర్ హిట్ కొట్టింది. అందుకనే ఖచ్చితంగా జనార్దన్ గారిని వారి బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూనే పెద్ద ఆయన మీద ఎన్ని వేల లక్షల పుస్తకాలు వచ్చినా తక్కువే. ఆయనతో ఒకరోజు పనిచేసిన ప్రతి మనిషి ఆ అనుబంధం ఒక పుస్తకమే. అది రాజకీయ రంగమైనా సినిమా రంగమైనా అటువంటి ప్రభావం మనందరి మీద చూపించినటువంటి ఆ మహానుభావుని చరిత్ర శాశ్వతంగా తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, అంటే పెద్ద ఆయన ఎదిగినటువంటి తీరు కూడా మనందరికీ తెలుసు. ఈరోజు ఉన్నటువంటి సమాజం వేరు, ఆ రోజు ఉన్నటువంటి సమాజం వేరు. ఈరోజు 20-30 సంవత్సరాల కాలంలోనే 30-40 సంవత్సరాల కాలంలోనే ఒక బిల్ గేట్స్ లాగా, ఒక ఎలన్ మాస్క్ లాగా ఎదిగే అవకాశాలు ఉన్నటువంటి సమాజంలో అవి సాధ్యమవుతూ ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో అనేక ప్రతికూలతలు, ఒక జీవితం, ఒక కుటుంబంకు సంబంధించినటువంటి బాధ్యతల్లో రాణించడం, ఆ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆ మహానుభావుడు ముట్టినటువంటి ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసి అప్పటి వరకు ఉన్న వాళ్ళ చరిత్రను చెరిపేసి తన చరిత్రే ఆ రంగ చరిత్రగా మార్చినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు వారికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కసారి అంటే మనం సింహావలోకనం చేసుకుంటే ఆయనకు వారసత్వంగా నటన రాలే, వారసత్వంగా సిరి సంపదలు రాలే, వారసత్వంగా కీర్తి ప్రతిష్టలు రాలే, వారసత్వంగా రాజ్యాధికారం రాలే. వారసత్వంగా ఎవరికైనా కొంత వచ్చి ఉన్నా వాళ్ళను మించి తనదైనటువంటి ముద్ర వేయడం అనేది అనన్య సామాన్యమైనటువంటి విషయం. అదొక ఎన్టీ రామారావుకు మాత్రమే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. వీటన్నిటికీ అంటే వారిది స్వయం కృషి, స్వీయ ప్రతిభ. ఒక మనిషి తనకుండేటువంటి జీవిత కాలంలో స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఏ స్థాయికి చేరవచ్చు అనేటువంటి సందేశాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ కమిటీ మీద నమ్మకం ఉన్న మా మీద కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా మనవి చేస్తూ, తెలుగు సినీ రంగాన్ని తారాపదాన నిలిపినవాడు, ప్రజాసేవలో విలువలను పునరుద్ధరించినవాడు, తెలుగు జాతిని అన్నగా ప్రేమించినవాడు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. అందుకనే అటువంటి మహానుభావునికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ, జీవితం అంతా ఏ రోజు ఎక్కడ ఉన్నా ఈ జీవితం ఉన్నంత వరకు నేను ఆరాధించి గౌరవించేటువంటి మహానుభావుడు పెద్ద ఆయన అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారు దివంగతులైన తర్వాత వారి పేరు మీద నేను ఒకటి రాయడం జరిగింది. టీడీ జనార్దన్ గారి గతంలో పంపిన, ఇక్కడ కూడా వేసిళ్ళు. నేను రాసింది ఒక్కసారి వినిపించి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అంటే ప్రతి అక్షరానికి సంబంధించి ఒక పంక్తి.
నందమూరిని నమ్మంటే నందమూరిని విశ్వవిఖ్యాతుల్ని చేసిన తెలుగు ప్రజల బాధలు గ్రహించి దాంట్లో దయార్థ హృదయం ద్రవించి వారి అభ్యున్నతి కొరకే శేష జీవితం అని నిర్ణయించి అంటే మూగబోయిన తెలుగు వారికి అండగా 1000 గొంతుకలు ఒక్కడై నినదించి అంటే రిక్త హస్తాల కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టాలని పార్టీని స్థాపించి అంటే తారక రాముడే ఆదుకుంటాడని నమ్మిన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని పంచి అంటే రక్త సంబంధం లేకున్నా అనుబంధాన్ని పంచి తెలుగు జాతిని అన్నగా ప్రేమించి అంటే కష్టం దుఃఖం ఎవరిదైనా తనదిగా భావించి చలించి దీక్షతో పరిష్కరించి మళ్ళీ అంటే రామరాజ్యాన్ని తెలుగునాట యుగ యుగాల తర్వాత కళ్ళెదుట పునఃస్థాపించి అంటే మానవత్వం మూర్తిభవించిన మహామనీషిగా శాశ్వత కీర్తి ప్రతిష్టలు గాంచి అంటే రాజ్యాధికారం అంటే ఆదరించిన ప్రజల